హాయ్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? రైతులు పంటలేసుకుంటున్నారు. అన్నదాత సుఖీభవ ఇంకా అకౌంట్‌లో పడలేదు. తల్లికి వందనం ఇచ్చామని చెప్తున్నారు. అక్కడ సచివాలయంలో క్యూలు కడతా ఉన్నారు జనాలు. ఆహ్, మా పిల్లలకు పడలేదనైతే. ఇద్దరుంటేనేమో ఒక పిల్లాడికి పడది, ఒక పిల్లాడికి పడలేదని. ముగ్గురుంటేనేమో ఒకళ్ళకి పడితే ఇద్దరికి పడలేదని. ఇలా అయితే సచివాలయంలో చాలా కంప్లెయింట్‌లయితే వస్తా ఉన్నాయి. అర్జీలు తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ ఇది వేస్తామని చెప్తున్నారు. వీళ్ళని అడిగితేనేమో ఇది రాజకీయ నాయకులను అడిగితేనేమో వాళ్ళ అధికారులు తప్పు చేశారు. వాళ్ళ తప్పు వల్లనే మీ అకౌంట్‌లో డబ్బులు పడలేదని వాళ్ళైతే మాట దాటేస్తా ఉన్నారు. అలానే ఇప్పుడు చూసుకుంటే ఆహ్, వర్షాకాలం వచ్చేసింది. వర్షాలు పడతా ఉన్నాయి అక్కడక్కడ. పంటలైతే వేసుకుంటా ఉన్నారు రైతులైతే. రైతులకు అన్నదాత సుఖీభవ ఎక్కడ? ప్రభుత్వం మాట దాటేస్తా ఉంది. జులైలో ఇస్తా అని చెప్పింది. అన్నదాత సుఖీభవ వేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఈ నెలాఖరులో మళ్ళీ మేము అన్నదాత సుఖీభవ కూడా వేసేస్తామనైతే చెప్పుకొచ్చారు. అలానే ప్రజలు కూడా చెప్తూ వచ్చిండ్రు. జూన్ అయిపోయింది. జులై వచ్చింది. జులై కూడా ఇంక 10 రోజులుంటే అయిపోతుంది. ఆగస్టులోకి ఎంటర్ అవుతా ఉన్నాం. ఎప్పుడు ఇస్తారు మీరు? అంటే వాళ్ళు పంటలేసుకొని వాళ్ళ అవసరం తీరిపోయినాక అంటే అసలకి డబ్బులు ఎప్పుడు అవసరం ఉంటది రైతులకి? కరెక్ట్ టైం కదా! మీరిచ్చే 20,000 ఏదైతే చెప్పారో ఆ 20,000 ఇప్పుడు గదా కావాల్సింది. ఇప్పుడు గదా పంటలు వేసుకునే విత్తనాలకు గావచ్చు, లేకుంటే ఏదైతే ఆ దుక్కులు దున్నుకుంటారో వాటికి కదా డబ్బులు కావాల్సింది. మీరు తర్వాత ఇచ్చి ఏం ఉపయోగం పవన్ కళ్యాణ్ గారు చెప్పండి నాకిది సూటి ప్రశ్న. కనీసం మీరు అంతకుముందు రైతుల గురించి ఎన్ని మాటలు మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతులకి అంత అన్యాయం చేస్తున్నాడు. కౌలు రైతులకు కూడా మేము డబ్బులు ఇస్తామని చెప్పుకొచ్చారాయన. రాయలసీమలో కౌలు రైతులకి నాకు తెలిసి ఆయన రూ. 1,00,00,000 దాకా డబ్బులు కూడా పంచడం చూసాం. ఒక్కొక్క కౌలు రైతుకి రూ. 1,00,000 కూడా ఇవ్వడం చూసాం ఆయన పర్సనల్‌గా. ఇప్పుడు గవర్నమెంట్‌లోకొచ్చిన తర్వాత మీరు ఇంత సైలెంట్‌గా ఉంటే ఎలా నాకు అర్థం కావట్లేదు. వన్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ గదా మీరు. సూపర్ సిక్స్‌కి మీరు వన్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ. టీడీపీ అమలు చేయకపోతే కూటమిలో ఉన్న భాగస్వామిగా మీరు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చంద్రబాబు గురించి మేము అసలు భరోసా అయితే లేదండి. నాకైతే నమ్మకం లేదు. అదేదో ఉంటది కదా డైలాగు నమ్మకం లేదు దొర అని. చంద్రబాబు మీదనైతే నా అస్సలు నమ్మకం లేదు దొర. మరి పవన్ కళ్యాణ్ ఏదైనా చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడుతో మాట్లాడి తొందరగా ఇదైతే క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడంటే ఆ మాట మీద కట్టుబడే తత్వం ఉన్న వ్యక్తి. అలాంటి అతని పేరుంది పవన్ కళ్యాణ్‌కి. మాట మీద నిలబడతార్రా, మాట ఇస్తే పవన్ కళ్యాణ్ అన్న పేరైతే ఉంది కాబట్టి చంద్రబాబుకి ఆ పేరు లేదు. మాట ఇస్తాడు, మాట దాటేస్తా ఉంటాడు. దాన్ని తిమ్మిని బొమ్మిని చేస్తా ఉంటాడు. ఆహ్, చంద్రబాబు నాయుడు అలా చేస్తుంటాడు కాబట్టి చంద్రబాబు మీద నమ్మకం లేదు. పవన్ కళ్యాణ్ మరి ఏమైనా చేయగలిగితే బావుంటుంది. ముందుకొచ్చి ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ ఇప్పుడే కరెక్ట్ సీజన్ అండి. వర్షాలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. మంచిగా పడతా ఉన్నాయి. ఇస్తే మటుకు రైతులకి కొంచెం విత్తనాలకు గానీ, లేకుంటే మిగతా వాటికైతే అవసరాలకైతే ఉపయోగపడుతుంది. వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీరు తీసుకెళ్ళి ఏ ఆగస్ట్‌లోనో, సెప్టెంబర్, అక్టోబర్‌లో ఇస్తే ఏ ఉపయోగం ఉండదు రైతులకి. ఏ ఉపయోగం ఉండదు. ఇప్పటికే వాళ్ళు బయట వడ్డీలు తెచ్చుకొని ఉంటారు. మళ్ళీ ఆ వడ్డీలు కట్టుకోవాలి వాళ్ళు. ఇప్పుడిస్తే సాయం చేసిన వాళ్ళవుతారు. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ ఇలా సైలెంట్‌గా ఉండటం నాకైతే నచ్చలేదండి. జస్ట్ ఆయనేదో ఒక డమ్మీ క్యారెక్టర్‌లాగా ఉన్నాడు. జస్ట్ నాకేదో అంటే ఒక పార్టీ లీడర్‌లాగా ప్రవర్తించట్లేదు. ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పార్టీ లీడర్ ఎలా ఉండాలి, ప్రతిపక్ష నేత అంటే ఎలా ఉండాలి నేర్పించినోడు. చంద్రబాబు ఇంతకాలంలో గూడా అంత ఎక్కువ ఫోర్స్ తోటెళ్లి ప్రజల్లోకెళ్ళి ప్రభుత్వానికి ఏదైతే తప్పు చేస్తే ఆ తప్పులను ఎత్తి చూపించిన పవన్ కళ్యాణ్ ఈరోజు అధికారంలోకొచ్చిన తర్వాత జస్ట్ నాకు 4 అంటే 4 శాఖలిచ్చారు. నేను ఆ శాఖల వరకే చేసుకొని వెళ్ళిపోతాను. నాకు సంబంధం లేదు మిగతాయి అంటే అది కరెక్ట్ కాదు. వన్ ఆఫ్ ది పార్టీ లీడర్ గదా ఆయన. వన్ ఆఫ్ ది పార్టీ పెట్టిన ఆయన గదా! జనసేన పార్టీ ఆయనది గదా! ఆయన ఖచ్చితంగా ఆయనే మాట్లాడాలి. వచ్చి చెప్పాలి. కూటమిలో భాగస్వామిగా ఉన్నాడు గాబట్టి. కాబట్టి ఇదైతే నాకైతే నచ్చట్లేదండి. మరి పవన్ కళ్యాణ్ గారు అప్పటి తీరు, ఇప్పుడు తీరు చాలా మార్పొచ్చింది. చూద్దాం మరి. కొంచెం ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నట్టున్నారు. కొంచెం నలిసి కాలిపోతారు. నలిసి ఒక 10 డేస్‌లో నాకు తెలిసి ఖాళీ అయిపోతారు ఆయన నలిసి ఓజీ కూడా కంప్లీట్ అయిపోద్దనుకుంటా. చూద్దాం మరి. ఆయనొచ్చి ఏమైనా మాట్లాడతాడేమో రైతుల గురించి, రైతుల కష్టాల గురించి తెలుసుకుంటాడేమో. తెలుసుకొని ఇమ్మీడియేట్‌గా అన్నదాత సుఖీభవ క్లియర్ అయ్యేటట్టు చేస్తాడేమో చూద్దాం.